వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అప్పుడప్పుడు వాయిస్ అనేది కొంచెం తక్కువ వస్తూ ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకుని, ఎందుకంటే మైక్ వచ్చిన ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు మన వాయిస్ గురించి మాట్లాడుకుంటే, మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ఈ రోజు నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే, స్ట్రింగ్స్లో ఇండెక్స్ గురించి, స్లైసింగ్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది దానికి సంబంధించిన డయాగ్రాము, అంటే నార్మల్ ఓవర్వ్యూ డయాగ్రాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, స్ట్రింగ్స్ అంటే ఏంటి ఫస్ట్, ఇంకా స్ట్రింగ్స్ గురించి డీటెయిల్గా లాస్ట్లో ఏమైనా టచ్ ఆన్ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి డీటెయిల్గా ఒకసారి సెర్చ్ చేసుకున్నాం. సో పైథాన్ స్ట్రింగ్స్ బేసిక్స్, ఇండెక్స్ అండ్ స్లైసింగ్. స్ట్రింగ్ ఇన్ పైథాన్. హలో, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ట్రిపుల్స్. ఎస్టర్డే క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తాం, స్ట్రింగ్స్, ఇంకా లిస్ట్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. ఇంకా ఇంటీజర్స్ గురించి, లాజికల్ ఆపరేటర్స్ గురించి, బులెన్స్ గురించి, వాటి గురించి డిస్కస్ చేస్తాం ఎస్టర్డే క్లాస్లో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఓకే ఒకసారి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఓకే, మనం ఒక క్లాస్ రూమ్ తీసుకుంటున్నాం. క్లాస్ రూమ్లోని ఇది ఏంటి, క్లాస్ రూమ్. దీంట్లో మనం ఎంతమందినైనా స్టోర్ చేసుకోవచ్చు, మినిమం ఇన్ఫినిటీ. నాకు నేమ్స్ అనేవి సజెస్ట్ అవ్వట్లేదు, సో నేను యానిమ్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాను. ఓకే, గోకు, గోహాన్, కామా రైట్, గోకు, గోహాన్, కామా. ఇక్కడ మనం NARUT1 నరుటో, కామా IEG. ఓకే రైట్, నరుటో, కామా IEGA వెజిటా. ఇవి తీసుకున్నాం. వీటికి ఇప్పుడు పొజిషన్స్ అనేవి అసైన్ చేయడం. ఇక్కడ పొజిషన్స్ అంటే ఇవన్నీ ఎలిమెంట్స్. ఓకే, ఇది వేరియబుల్, ఇది నార్మల్. ఇప్పుడు మనం దీనికి పొజిషన్స్ అనేవి చేస్తున్నాం. POSITION పొజిషన్ 1, కామా P1 పొజిషన్ 2, కామా POSITION పొజిషన్ 3, కామా POSITION పొజిషన్ 4, కామా పొజిషన్ 5. ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకున్నాం. రిటర్న్ తీసి వెజిటా వరకు ఉంచుదాం. ఓకే, రిటర్న్ తీసి వెజిటా వరకు ఉంచుదాం, ఎందుకంటే ఇది డ్రాగన్ బాల్ యూనివర్స్ కాబట్టి నేను చూసుకున్నాం. ఓకే, ఇది కోర్సు పెట్టి దీనికి కూడా మనం వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. CLASS క్లాస్ బ్రాకెట్ పెట్టి ROM రూమ్, క్లాస్ రూమ్. ఓకే, ఇప్పుడు మనం ఇది చూస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేద్దాం. దీన్ని వాడేసి ప్రింట్. ఓకే, ఓపెన్ చేసి ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఓపెన్ చేసి ఇక్కడ రేషియో క్లాస్ రూమ్ అని పెట్టి మనం ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్స్ పెట్టుకొని POSIT పొజిషన్ 1, కామా
ఈ నలుగురిని ప్రింట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ప్రింట్ చేస్తే ఓకే వీళ్ళ ఓకే ఇక్కడ మనకి తులసి, సోమేష్ అండ్ గోహాన్ వచ్చారు. ఓకే ఇలా వచ్చారు రాను. ఓకే ఇప్పుడు మనం వీళ్ళకి రేషియోస్ చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఓకే వెయిట్ అండ్ వాచ్ ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దాని తర్వాత మనం రేషియోస్ అంటే ఒక టైప్ ఆఫ్ మెంబర్షిప్ టెస్టింగ్లో రేషియోస్ చూస్తున్నాం. ఓకే ఇక్కడ మళ్ళీ కొత్తగా మనం యాడ్ చేస్తాం వెజిటా PGATA వెజిటా వద్ద BULMA బుల్మా చీచి చీచి ఇది ఈక్వల్స్ టు 2,1. అంటే అక్కడ 2:1 కాకుండా 2,1 అని ఎందుకు ఇచ్చామంటే అక్కడ ఆ వాల్యూ అనేది అక్కడ మనం సపరేట్ చేసుకున్నట్టే 2:1 అని ఇచ్చినప్పుడు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం ఓకే ఇక్కడ BULM ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే PRINT ప్రింట్ ఓపెన్ చేసి ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఓకే రేషియో మనం రేషియో ఇస్తున్నాం కాబట్టి రేషియో ఆఫ్ క్లాస్ రూమ్ ROOM రూమ్. ఇక్కడ రేషియో ఆఫ్ క్లాస్ రూమ్ అని ఇచ్చాం. ఓకే ఇక్కడ రేషియో ఆఫ్ క్లాస్ రూమ్ కాదు, రేషియో ఆఫ్ స్టూడెంట్స్ STUDENTS రేషియో ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చాం. ఇక్కడ మనం ఓపెన్ బ్రాకెట్ అదే ఈస్టు ఇచ్చి సెమికోలం ఇక్కడ బ్రాకెట్స్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ BULMA బుల్మా ఈస్టు CHI ఎప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రింట్ చేసి వస్తే ఏమవుతుంది ఓకే రేషియో ఆఫ్ స్టూడెంట్ 2:1 అని వచ్చింది. అక్కడ ఏంటి రేషియో ఆఫ్ స్టూడెంట్ 2:1 అని వచ్చింది రాను. అదే మనం అవుట్పుట్ వాల్యూ ఇప్పుడు మనం రేషియోస్ని రివర్స్ చేద్దాం. ఇక్కడ BULMA బుల్మా CHI చీచి ఇది కోసం CHI చీచి BULMA బుల్మా అని ఇచ్చాం. ఓకే బుల్మా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. అంటే స్వాప్ చేసాం అంటే 1:2 2:1 అని స్వాప్ చేస్తాం. ఓకే స్వాప్ చేస్తే ఏమొస్తుంది అంటే బుల్మా ఉన్న ప్లేస్లోని 2 వచ్చింది, అదే చీచి ఉన్న ప్లేస్లో 1 వచ్చింది. ఇక్కడ బుల్మా ప్లేస్ 1 అక్కడ చీచి ప్లేస్ 2. ఇప్పుడు చూద్దాం ప్రింట్ F ఇచ్చి బ్రాకెట్స్ ఇచ్చి ఓకే RATI రేషియో ఆఫ్ క్లాస్ రూమ్ ఇలాగిచ్చి ఓకే 2:1 అనేది అక్కడ ఇచ్చారు. కాకపోతే పైన అక్కడ 2:1 మనం అక్కడ ప్రింట్ చేసాం కాబట్టి అది వచ్చింది, లేకపోతే రాదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ BUL బుల్మా CHI
చీచి ఎప్పుడేమొస్తుంది చూద్దామా. లెట్ వెయిట్స్ అండ్ వాచ్. రన్ హ్యాస్ పైథాన్ డెడికేటెడ్ అన్నారు. ఇది చూడండి, అంటే మనకేమొచ్చింది, బుల్మా దగ్గర చీచి దగ్గర చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. పైన ఏమి ఇచ్చాం, 2,1 అని ఇచ్చాం. ఓకే, అటు బుల్మా 2, చీచి 1. ఇక్కడ చూడండి, మళ్ళీ బుల్మా చీచి ఇది వస్తూ చీచి బుల్మా రావాలి కదా. అంటే నార్మల్గా 2,1 2,1 రావాలి కదా. కాకపోతే అక్కడ మనం ఏం తీసుకున్నాం, అక్కడ ఏమొచ్చింది, 1,2 వచ్చింది. ఎందుకు 1:2 వచ్చింది? ఎందుకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి, తెలియకపోతే వీడియో లాస్ట్లోని చెప్తాను ఏంటని. ఇప్పుడు ఎక్స్ట్రాగా మెంబర్షిప్ గురించి ఇప్పుడు చూద్దాం. మెంబర్షిప్ అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు అని చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎఫ్ ఓపెన్ చేసి, అయినా ఇది మీకు అర్థం కావట్లేదు అని తెలుసు, కాకపోతే మళ్ళీ పర్టికులర్గా చూడండి వీడియోని. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎఫ్ ఈజ్ BULMA బుల్మా ఇన్ బుల్మా ఇన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి బుల్మా ఇన్ CLASS క్లాస్ రూమ్. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దామా. యాక్చువల్గా ఇట్స్ నో అని రావాలి. ఈజ్ బుల్మా ఇన్ క్లాస్ రూమ్ ఉందా? లేదు. ఈజ్ బుల్మా ఇన్ క్లాస్ రూమ్. యాక్చువల్గా అయితే అక్కడ నో అని రావాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లాస్ రూమ్ అంతే. ఇక్కడ ఈజ్ బుల్మా ఇన్ స్పైసెస్. ఇంకా చూసారా క్లాస్ రూమ్ దగ్గర అక్కడ ఏం చూపించడం, ఓన్లీ మిగతా వాళ్ళనే ప్రింట్ చేస్తుంది. క్లాస్ రూమ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళనే ప్రింట్ చేయడం. మిగతా వాళ్ళని ప్రింట్ బుల్మా అనేవారు లేరు. అలాగే ఒకవేళ లేకపోతే మళ్ళీ మనం ఏంటి, ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎఫ్ ఇచ్చి ఈజ్ చీచి ఇన్ CLASS ఓకే, ఇప్పుడు మన లాస్ట్లో చూసుకుంటే ఏమొస్తుంది, రన్ హ్యాజ్ ఏ డెడికేటెడ్ టెర్మినల్. ఇక్కడ వచ్చింది చీచి లేదు, బుల్మా కూడా లేదు. అదే మనం ఒకవేళ మెంబర్షిప్ టెస్టింగ్ అంటే ఇదే మ్యాక్సిమం. ఇంకా డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా ఏమైనా పాత వీడియోస్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి కూడా చెప్పండి. ఒకసారి వీటిని జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే వెయిట్, ఇప్పుడు మనం జూమ్ చేస్తాం. వెయిట్. ఓకే, ఇక్కడ ఈ సిసి ఇది ఓకే, ఇలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఉన్నారా లేదా అని. అక్కడ నేమ్స్ ఉన్నాయా లేవని చెప్పడం అంతే. మీరు ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఎర్రర్ అని చూపించింది అనుకోండి, దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒకవేళ నేను రాంగ్ వచ్చినా, నాకు ఒకవేళ రాంగ్ వచ్చినా ఇక్కడ మనం ఒకసారి చెక్ చేస్తాం. పోయే
కొంచెం టైం పడుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అది క్లారిఫై చేస్తూ చేయడం. మేడం ఇక్కడ ఇదంతా చెప్పేస్తుంది. మీకు కోడింగ్ ఎలా రాస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. కోడింగ్ అర్థమవుతే చాలు మనకి. అది అర్థమవుతే మనం ఆటోమేటిక్గా ఏమేమి వచ్చాయి ఏంటి అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది. ఓకే, బుల్మా ఇన్ క్లాస్ రూమ్ అని మనం చెక్ చేస్తా. ఇది రాంగ్. చూసారా, నాకు రాంగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీని వాల్యూ అంటే చెక్ చేద్దాం. ఇక్కడ రాంగ్ వచ్చింది. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ రాంగ్ వచ్చింది. మనం ఇప్పుడు దీని అవుట్పుట్ కీప్ చేసి మనం ఇప్పుడు దీని అవుట్పుట్ ఏటో ఒకసారి చెక్ చేద్దాం. వెయిట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం. ఏమొచ్చింది? and has Python dedicated in Bulma in classroom. Bulma in classroom is false. అది వచ్చింది చూసారా, Bulma in classroom is false. అదే మనం Bulma in classroom is true అంటే అక్కడ Bulma classroom true వస్తుందా. That's it for today guys. Thanks for watching. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్‌జీపీటీని ఎలా యూస్ చేయాలి వాటి గురించి ఏమైనా డౌట్స్ వస్తే అది నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి కామెంట్లో. ఇంకా ప్రతి వీక్ మనం ఇప్పటివరకు ఏమైతే చెప్తున్నామో వాటి మీద ప్రతి వీక్ లాస్ట్లోని ఈవినింగ్ 6 o'clock ఆ టైంకి క్విజ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో క్విజ్ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Wait, I have a screenshot.